దంచుకొడుతున్న వర్షం 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. మణిపూర్ను ముంచెత్తిన భారీ వర్షాలు, వరద సహాయక చర్యల్లో భారత ఆర్మీ. ఈశాన్య రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్, వరద పరిస్థితులపై ఆరా, అండగా ఉంటామని భరోసా. దేశవ్యాప్తంగా 8 చోట్ల ఎన్ఐఏ సోదాలు, పాక్ గూఢచర్యం కేసులో 15 చోట్ల తనిఖీలు. ఎన్నికల్లో హింసకు పాల్పడకుండా పోటీ చేయాలి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అమిత్ షా సవాల్. కమాండ్ కంట్రోల్ రూంలో సీఎం రేవంత్ సమీక్ష, తెలంగాణ అవతరణ వేడుకలపై మంత్రులతో చర్చ. సరైన సమయంలో సరైన వ్యక్తులకే పదవులు, ఎవరికివ్వాలో హైకమాండ్కు తెలుసన్న విజయశాంతి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ఈ నెల 5న సిట్ విచారణకు ప్రభాకర్ రావు. ఏపీ రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ, ప్రజల మేలు కోసమే పాత పద్ధతి అన్న ప్రజాప్రతినిధులు. మే నెలలో జీఎస్టీ వసూలు 2.1 లక్షల కోట్లు, గత ఏడాదితో పోలిస్తే 16.4% అధికం. బంగ్లా మాజీ ప్రధాని హసీనాపై మరో నేరాభియోగం, విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసినట్లు ఆరోపణ.